నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో పోలీసుల కాటన్ సర్చ్. 60 మద్యం బాటిళ్లు, 26 బైక్లు, 2 రౌడీ షీటర్లను ఒక అనుమానితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు. కామారెడ్డి జిల్లా ఆర్టీఓ కార్యాలయం ముందు ఆందోళన. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్ టాటా ఏసీ ఢీకొట్టి 2 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక వివరాలకు వెళ్తే రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందితో యాచారం గ్రామం నందు కాటన్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కాటన్ సర్చ్ లో భాగంగా వివిధ షాపుల్లో చట్టవిరుద్ధంగా అమ్ముతున్న 1369 గుట్కా ప్యాకెట్లను, 60 మద్యం బాటిళ్లను, సరైన పత్రాలు లేని 26 బైకులను, 2 రౌడీ షీటర్లను ఒక అనుమానితుడిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజల రక్షణ కొరకు సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని నియంత్రించడం కోసం నిర్వహించడం జరిగిందని పోలీసులు తెలిపారు. సమాజంలో ఉన్నటువంటి ప్రమాద పరిస్థితులు రాకుండా ఈ యొక్క కాటన్ సర్చ్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా చాలా సమాజ మేరలేక సమాజంగా మనం ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి కాటన్ ఉన్నది ఎవరి గురించి పోలీస్ అనేది పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్ పోలీస్ కాబట్టి మీ కొరకును మీకు ఏది అవసరం అనే ఉద్దేశంతో మా డీజీపీ గారు, మా ఆఫీసర్లందరూ ఈ ప్రోగ్రామ్ని రోల్ చేసి ప్రజలకి చేస్తే వాళ్ళకు ఐడియా వస్తుంది, ప్రజలతో కాంటాక్ట్ అవుతాము. వస్తే మీ దగ్గర ఆచారం పోలీసు 20 మంది ఉంటారు, ఏదైనా విలేజ్కి వస్తే 2-3 కానిస్టేబుల్ కలుస్తాయి. ఈరోజు 160 మందితో మీ ఊరికి వచ్చినామంటే సరే ఎంత రిజల్ట్ అయితే అనేది కాకుండా కూడా మీ కొరకు వచ్చిన మనకు పోలీసు ఉన్నదని ఒక ధైర్యం ఒకటి, ఒక ఫ్రెండ్లీగా అనేది ఉండడం ఒకటి, కమ్యూనిటీ కాంటాక్ట్ పెరుగుద్ది. కాబట్టి ఈ కాటన్ సర్చ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఇందులో కాటన్ సర్చ్ చేయడం వల్ల వ్యాపార వ్యాపారంలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కాటన్ సర్చ్ ఆచారం టౌన్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపు 160 మంది అధికారులు, పోలీస్ అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఇందులో 8 సర్చ్ పార్టీలు, ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్, హోల్డింగ్ పాయింట్ ఇవన్నీ పెట్టుకొని ప్రజలతోటి కలిసి వారి యొక్క ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఈ వెహికల్స్ ఏదైతే వెహికల్స్ అందరికీ ఉన్నాయో ప్రజలకు అవన్నీ చెక్ చేయడం జరిగింది. అందులో 24 వెహికల్స్కు కొన్ని నెంబర్ ప్లేట్ లేకపోవటము, డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోవటము వలన అవన్నీ తీసుకురావటం, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులతోటి చాలాలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయం ముందు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య మరియు సిపిఐ సిపిఎంయు పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంఘం అధ్యక్షురాలు సిహెచ్ లీలా, పార్టీ కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటూ చిన్న ఉద్యోగాలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పార్టీలకు అతీతంగా పంపిణీ చేసేందుకు తక్షణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే. రిటైర్మెంట్ రాకముందు ఎంక్వైరీ చేసారు. 85 మందికి బెడి కాలనీ వాళ్ళకు, టౌన్ వాళ్ళకు ఒక 200 మందికి ఎంక్వైరీ చేసి ఆ ఊళ్ళో జాబితా కూడా తయారు చేశారు. అప్పటి తహసీల్దార్ గారు సంతకాలు కూడా పెట్టారు. కానీ ఫ్లాట్లు ఇచ్చే కాడికల్లా అధికారులు ట్రాన్స్ఫర్ కావడము, వాయిదా వాడడం, అప్పటి నుంచి ఇప్పటికీ ఏ ఒక్కరు కూడా వచ్చినాక పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మరి అట్లాగే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 5 ఏళ్ళు గడుస్తుంది, ఇప్పుడు 7 ఏళ్ళు కూడా అవుతుంది. మొన్న బీడీ వర్కర్స్ కాలని గంపగోదని ఎమ్మెల్యే వచ్చిండు. మరి ఇంకా ఇగో ఏడాదికి ఇస్తా అని చెప్పిండు. మరి ఏడాది అయింది, మొన్న వచ్చిన వాళ్ళకి ఇంకా 2 నెలలు అన్నాడు. మరి 2 నెలలు అవుతుంది. ఆయన చెప్పిన మాట గంగలు ఎట్లా పెడితే 3 నెలలు 4 నెలలు అవుతుంది. మరి ఇంకా పేదవాళ్ళకి ఇంటి ఇచ్చిన ఎక్కడ లేదు. మరి ఇళ్లలో కిరాయి ఇళ్లలో ఉంటే చచ్చిపోయినా కానీ శవాన్ని బయట వేసి ఇంట్లో వాళ్ళు వచ్చి తాళం వేసుకొని పోతున్నారు. మరి ఘోరంగా ఉన్నది ఇల్లు కిరాయి ఉన్న వాళ్ళకి.
కిరాయి కట్టే స్తోమత కూడా లేకుండా పోతున్నది. అట్లాగే కంపల్సరీ పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది మా మహిళా సంఘం ద్వారా. మా మహిళా సంఘం ఎక్కడ అని అంటారు కొంతమంది, అంటే ఎక్కడుందో మేము అప్పటికి ఇల్లు ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు కామారెడ్డిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య మహిళా సంఘం ఎంసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు పేదలకు ఎవరైతే సొంత ఇల్లు లేకుండా కిరాయిలలో గత 10-15 సంవత్సరాలుగా పట్టణం మీద ఆధారపడి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాలు వెల్లదీస్తున్న పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ గారికి వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. ఆర్డీఓ గారు స్పందిస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు ఈ సమస్యను అతని దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం. సిరిసిల్ల పట్టణంలో టీయూడబ్ల్యూజే సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా టీయూడబ్ల్యూజే సంఘం జర్నలిస్టులు కలిసి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కర్నాల భద్రాచలం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడేషన్, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో కర్నాల భద్రాచలం, కంబోజు ముత్యం, సత్యనారాయణ రెడ్డి, రాజు జిల్లా జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేశారు. కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదే క్రమంలో జర్నలిస్ట్ అందరికీ కూడా పనిచేస్తున్నటువంటి ప్రతి జర్నలిస్టు కూడా అక్రిడిటేషన్ ఇవ్వాలి. అదేవిధంగా జర్నలిస్ట్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి నిధులను కూడా మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి గతంలో మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ చౌరస్తా వద్ద హైదరాబాద్ ఆర్టీసీ బస్ టాటా ఏసీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పూలకల్ మండలం చౌటకూరు గ్రామస్తులుగా తెలిసింది. అన్న దీన్ని బర్వేయండి అన్న జరగన కొంచెం కొంచెం వస్తుంది రాదు బస్సు బైన్సా మండలం దెగాం వద్ద ప్రయాణికులు ఆటోను నిజామాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఆటో డ్రైవర్తో పాటు 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
మోతే మండల కేంద్రంలో సూర్యాపేట ఖమ్మం రహదారి మోతే మీసేవా సమీపంలో రోడ్డు పక్కన వర్షం నీళ్లు ఉండడంతో ఓ గేదె నీళ్లు తాగడానికి వెళ్లి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తగలంతో గేదె మృతి చెందింది. అదే సమయంలో గూటి రమణ అనే వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ కు వైరు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాకు గురై గాయాల పాలయ్యారు. వెంటనే గ్రామస్తులు పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీపీ అప్డేట్ ట్రీట్మెంట్ అయితే నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలోని ఆర్టీసీ జేఏసీకి మద్దతుగా అన్ని వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మోస్రా జేఏసీ నాయకుడు కేపీ ఆత్మ, సూర్యసాయిలు, గాళ్ల నారాయణ మరియు జేఏసీ సభ్యులు, అఖిలపక్ష నాయకులు పలువురు పాల్గొన్నారు. బాధపడుతున్నారు. ప్రజారక్షణగా నడుస్తున్న ఆర్టీసీని అంతరించాలని చెప్పేసి కేసీఆర్ గారు చాలా ఇదేస్తున్నారు. ఈ రోజు ఆర్టీసీని సంరక్షించాలి, ఆర్టీసీని కాపాడాలి. ప్రతి మారుమూల గ్రామానికి ఆర్టీసీ బస్సు రావాలి. మెయిన్ డిమాండ్ ఆర్టీసీని ప్రజల వద్ద కావాలి. ఏ జీతాలు కాదు, ఏ అవసరం లేదు. అయ్య గారు కేసీఆర్ అయ్యా నీకు నమస్తే, మా ఆర్టీసీని కాపాడండి, ప్రజలందరూ కోరికలు తీర్చండి, మారుమూల ప్రాంతానికి బస్సు రావాలి, ఇంకేది లేదు. ఈ దక్కలే మా విన్నపం. ఈరోజు ఆర్టీసీలో చేస్తున్న సమ్మె కార్మికుల జీతాల గురించి కాదు. ఈరోజు ప్రజలకై ఉన్న రవాణా వ్యవస్థ ప్రైవేటీకరణ చేసే అవసరమని ఈ రోజున ప్రభుత్వం పాటించుతున్నది. ప్రైవేటు బస్సుతోనే ఆ రోజే సమైక్య కార్మికులు వివాదం చేసిండు. అదే రీతిగా ఈ రోజు చాప కింద నీరులా ప్రైవేటు బస్సులను కొద్దిగా తెప్పిస్తూ ఈ రోజు 50% 50% కూడా ఆర్టీసీ చేస్తే వీళ్ళ కేసీఆర్ కావాల్సిన వాళ్ళ రిలేషన్స్ కు, వాళ్లకు కావాల్సిన బంధువులకు, లేకుంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు ప్రైవేట్ చేసి 1,60,000 కోట్లున్న ఆస్తులను ఈ రోజు ధ్వంసం చేసి ప్రజలకు మట్టి చూపించాలని అంటున్నారు. ఆ రోజు నిధులు నిప్పులు అన్ని ఆంధ్రాకు అయినా అన్నట్టు ఈ రోజు అన్ని తెచ్చుకొని కూడా ఈ రోజు తెలంగాణ ఉన్న ప్రజలందరూ శవాల పాలైపోతున్నారు. నిన్న ఆర్టీసీ సమ్మె మొదలైంది. ఆర్టీసీ కార్మికులు భార్య పిల్లలకు చూడకుండా ఈ రోజు వారి మరణం పట్ల కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆర్టీసీ వ్యక్తులు, కార్మికులు ఉద్యోగాల కోసం కాకుండా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోకుండా ఇలా ఉన్న గవర్నమెంట్ ఒక్కొక్కరికి 50,000 జీతాలు ఉన్నాయని చెప్తుంది సగటున. ఈ రోజు ప్రతి ఒక్క కార్మికుడు పే స్లిప్ చూస్తే 20 సంవత్సరాల అనుభవం ఉన్న కార్మికుడు పే స్లిప్ చూస్తే 20,000 కంటే ఎక్కువ జీతం లేదు. ఇంకొకటి రక్షణ లేదు. ఆర్టీసీలో ఒక కార్మికుడు చిన్న తప్పు చేయకుండా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న వ్యవస్థలో ప్రజలకు ఉద్దేశించి మీరు ఆ రోజు ఏ మాట ఇచ్చిందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. దయచేసి ఇప్పుడు కూడా మమ్మల్ని మన్నించి ప్రజలను ఉద్దేశించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఈ రోజు మన తెలంగాణలో ఉన్న వ్యక్తులందరూ కూడా దానిపై ఆధారపడి ముందు కూడా ఉద్యోగాలు, ఇంకొకటి ఖాళీల భర్తీలు లేవు. ఇలా ఖాళీలు భర్తీ లేకపోవడం కారణం ప్రభుత్వమే.
రిటైర్మెంట్ అయిపోతుండ్రు ప్రభుత్వ ఆర్టీసీలో ఇప్పటిదాకా 6 నుంచి 7,000 మంది రిటైర్మెంట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఒక్క ఖాళీ కూడా భర్తీ చేయలేదు. దయచేసి ఖాళీలను భర్తీ చేసి ఈ ప్రభుత్వ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజలకు తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూర్చగలని తరపు నుంచి మీకు విన్నవించుకుంటున్నాను. మండల కేంద్రంలో మూస గ్రామంలో నిర్వహించినటువంటి ఆర్టీసీల సమ్మెలో భాగంగా అఖిలపక్షము మూసా చంద్రు మండలాల అఖిలపక్ష పార్టీ నాయకులు అందరు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము ఆర్టీసీ కార్మికులు చేస్తున్న వారం రోజుల నుంచి చేస్తున్న వాళ్ళ దీక్షలను నిరసనలు గుర్తించి ఇప్పటికైనా కేసీఆర్కి బుద్ధి రావాలని చెప్తున్నాము. వీళ్ళ కర్మమంటనే మీ టీఆర్ఎస్ పార్టీకి అంతమవుతుంది అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క తెలంగాణ బిడ్డను ఇంత జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశం లేకుండా వీళ్ళ జీతాలు వీళ్ళ భవిష్యత్తు నాశనం చేయాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు కానీ వీళ్ళ నిధులు కానీ వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళని విలీనం చేయడం కానీ సత్వరమే చేయకుంటే నీ ప్రభుత్వానికి ఆపద ఉన్నదని వీళ్ళు గుర్తించాలా. లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ అన్ని పార్టీలు గుర్తించినాయి, ప్రజల్లోకి వెరిగింది. ఈ మూలాలన బస్సులు నడుస్తలేవు, బస్సుల వల్ల ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ప్రజలకు విద్యార్థులకు ఆలోచన వచ్చింది. మరో ఉద్యమము తెలంగాణ సాధించుకోవడానికి ఎలాంటి ఉద్యమం స్టార్ట్ అయిందో మరో ఉద్యమం నేను అంతం చేయడానికి స్టార్ట్ అవుతుందని తెలియజేస్తున్నాము. 9వ రోజు భాగంగా ఈ రోజు మూసరా చందూరు మండలాల జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఇక్కడ రస్తారు ధర్నా చేయడం జరిగింది. కేసీఆర్ గారు మీరు సకల జన సమ్మె ఎప్పుడు ఇదే ఆర్టీసీని వాడుకొని ఈ రోజు కార్మికులు తన న్యాయమైన పరంగా తన సంస్థను తల్లి ఎట్లంటే రైతు ఒక భూమిని ఎంత ప్రేమిస్తాడో ఒక కార్మికుడు ఆ సంస్థను అంతగా ప్రేమిస్తాడు. ఎందుకంటే అతను తన కడుపు నిండా ఇవ్వండి సుఖ సంతోషాలు ఇవ్వని చెప్పలేడు. కనీసం తనకు ఆకలి చావు లేకుండా తన పస్తులు పండకుండా చూడమని కార్మికుడు న్యాయపరమైన డిమాండ్ చేస్తే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు మాయా మాటలు చెప్పి మీరు అధికారం నూకున్న తర్వాత మీరు అధికారానికి రావడానికి ఎంత కారణమయ్యారో ఈ ఆర్టీసీ కార్మికులను అనగదొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తూ నీకు కావలసిన బంధువులకు ఈ ఆర్టీసీ ఆస్తులను వాళ్ళకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావే. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. ఉద్యమం ఎలా చేయాలనో 69లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు వెళ్తూ శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ వద్ద శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగు సూచనలు ఇచ్చారని తెలిపారు. మాట్లాడే 2 నిమిషాలు అందరితో ఆగి కాళహస్తి తిరుపతి ఏర్పాడు. మళ్ళీ అక్కడి నుంచి మన దారిలో 3 దగ్గర లాక్కుండా టౌన్లో ఆగి పోవడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తితో ఇంత మంచి టైం దొరకడం కూడా మరి అందరు కార్యకర్తలు కూడా నాకు కూడా అంత మాడాలంటే ఎప్పుడు టైం దొరికేది కాదు ఇంతమంది. అలాంటిది ఆయనతో పాటు ట్రావెల్ చేయడం, కూర్చొని మాట్లాడటం, ఆయన చెప్పిన మాటలు కూడా వినిపించుకొని ఎట్లా చేయాలా, ఆయన ఇప్పుడు కూడా ఏంటంటే ఎట్లా డెవలప్మెంట్ చేయాలంటాడు. ఇంకా ఎట్లా డెవలప్ చేయాలా, రేపు పొద్దున ఏం పర్లేదు. ఇంకో 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉంటాయి, 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉంటాయి. ఈ రోజు ఎలక్షన్స్ పెట్టినా కూడా మన అత్యంత మెజారిటీ గెలవడం ఖాయం. సరే మొన్న ఈవీఎం డిఫెక్ట్ లేకుండా ఛాన్స్ ఇద్దామని పబ్లిక్ చేశారు దేవుడి గారికి, కానీ మరి ఆ రోజు మనకి అన్యాయం చేయడం జరిగింది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాలు చూస్తుంటే ప్రజలు కూడా ఈ 6 నెలల టైంలోనే విసిగిపోయినారు. ఒక పెన్షన్లు కానీ మరి ఏమేమి వాగ్దానాలు చేశాడో అవన్నీ ఒకసారి ఆయన గుర్తు తెచ్చుకోవాలి. ప్రెస్ మిత్రులు కోరుకుంటున్నాను, మీరందరూ కూడా ఆయన వాగ్దానాలు ఏమేమి చేసి ప్రింట్ చేయాలా. అయినా షార్ట్ టైం అయినా కానీ ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ మీద ఇంత నెగిటివ్ ఎప్పుడు రాలేదు.
శ్రీకాళహస్తి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచ్చినాయుడు కడ్రిగ మండలం అరవిల్లు కండ్రిగా వద్ద తమిళనాడు నుంచి వస్తున్న కారు శ్రీకాళహస్తి నుంచి వరదయ్యపాలెంకు పోతున్న ఆటో ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో భాగ్యలక్ష్మి అనే మహిళకు కాలు పూర్తిగా నుజ్జునుజ్జయింది. వరదయ్యపాలెం గ్రామానికి చెందిన శేషయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. క్షతగాతులను హుటాహుటిగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనం ద్వారా తరలించారు. వైద్యులు క్షతగాతులకు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రిఫర్ చేశారు. కుప్పం నియోజకవర్గంలోని రెడ్లపల్లె గ్రామానికి చెందిన ప్రేమ జంట నందన్ చంద్ర హత్యకు నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. సిపిఐ శ్రీకాళహస్తి కార్యదర్శి జనమాల గురవయ్య మాట్లాడుతూ ప్రజల్లో నానాటికి కులపిచ్చి పెరిగిపోతుందని, దీనికి నిదర్శనం కుప్పంలో దళిత అబ్బాయిని పెళ్లి చేసుకుందని మైనర్ యువతిని దారుణంగా కాల్చి చంపడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మొన్న ఏర్పేడు మండలంలో సంఘటన జరిగింది. అదేవిధంగా ఈరోజు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఒక బీసీ అమ్మాయి ఎస్సీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఊళ్ళో పెళ్లి చేసుకుని ఊర్లోకి పోయేసరికి ఆ ఊర్లో పెద్దలు ఆ అమ్మాయిని తీసుకొని పోయి వాళ్ళ బంధువులకు అప్పగిస్తే రాత్రికి రాత్రి తల్లిదండ్రులు వాళ్ళ బంధువుల అమ్మాయిని ఉరేసి చంపేసి వాళ్ళ కయ్యల్లోనే కాల్చి ఆ బూడిదని కూడా ఆ కయ్యల్లో ఆ గ్రామానికి అందుబాటులో లేకుండా ఎక్కడో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఆ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కలిపేయడం జరుగుతూ ఉంది. ఇది పరువు హత్యలుగా మేము కుల సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. మంత్రాలయం మండలంలోని మాలపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తాపడి చౌలహల్లి గ్రామానికి చెందిన గౌస్ అనే 7వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. చౌలహల్లి నుంచి విద్యానగర్ కి ఆటోలో సుమారు 20 మంది విద్యార్థులు స్కూల్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మాధవరం నుంచి ఆతోనికి ప్రభుత్వ బస్సులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని, ఇప్పటికైనా ఏపీఎస్ఆర్టీసీ మేల్కొని ఈ రూట్ లో ప్రభుత్వ బస్సులను నడపవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం పెచ్చులు ఊడి శిథిలావస్థకు చేరుకోవడంతో భయోందనకు గురవుతున్నారు. వైద్యాధికారులు, గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన చెందుతున్నారు. మా పిల్లలు నడిపించింది అందులో స్టేరింగ్ కూడా బాగలేదు అంటుంది. డ్రైవర్కి ఏమైనా అదే
అదే జూమ్ చేసి వస్తుంది కదా. విద్యానగర్కి స్కూల్ పోతుంటే మధ్యన అది ఆటో యాక్సిడెంట్ జరిగింది. మా టైంలో 9 గంటలు 9 లోపలే జరిగింది సార్. ఇది వాడు 8th క్లాస్ చదువుతుంది పాపడు తమ్ముడు. ఆడపోయి ఇది జరిగింది సార్. మీ పేరు? నా పేరు సయ్యద్ అలీ. ఎవరు ఆ పిల్ల ఉంది? సౌత్పల్లి. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ ఉప కేంద్రంలో మాలపల్లి, చౌటుపల్లి, సింగరాజనహల్లి గ్రామానికి చెందిన గర్భిణీలకు, పిల్లలకు, బాలింతలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే శిథిలావస్థలకు చేరిన పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడికి రావాలంటే గర్భిణీలు, బాలింతలు భయాందోళనకు చెందుతున్నారు. అద్దె భవనాలు దొరకకపోవడంతో ఈ పాఠశాల భవనంలోనే వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇటీవలే కురిసిన వర్షాలకు భవనంపై నీరు చేరడంతో పెచ్చులు ఊడిపడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఆరోగ్యం బాగా చూపించేందుకు వస్తే ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో పోలీసుల కాటన్ సర్చ్. 60 మద్యం బాటిళ్లు, 26 బైక్లు, 2 రౌడీ షీటర్లను, ఒక అనుమానితుడిని అదుపులో తీసుకున్న పోలీసులు. కామారెడ్డి జిల్లా ఆర్టీఓ కార్యాలయం ముందు ఆందోళన. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్ టాటా ఏసీ ఢీకొట్టి 2 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.